నాది ఇదిగోండి, ఇదే నా హెల్మెట్ ఎగ్జార్. ఇప్పుడు ఎంత ఉందో కాస్ట్ చూపించిన దీని మీద. అంతతో బడ్జెట్ అయితే ఏం లేదు, ఎందుకంటే నిజం ఆడగోలుగా చెప్తున్నాను ట్రూగా. మనది ఇదే అనమాట, రోల్ ఆన్ బీపీఆర్ కిట్. సో ఇంక నేను కూడా ఇక్కడ నుండి కొన్ని ఐటమ్స్ తర్వాత షిప్ చేయమని అడుగుదాం అనుకుంటున్నాను బ్రోని. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్. అండ్ నేనైతే ఇప్పుడు బైకింగ్ స్టూడియో మైసూర్లో అయితే ఉన్నాను. యాక్చువల్గా మీకు తెలుసు కదా, చైన్ స్ప్రాకెట్ అండ్ చైన్ ఎప్పటి నుండో మార్చుదామని చూస్తున్నాను. సో ఫైనల్గా ఇవాళ అయితే ఇక్కడ మైసూర్లో కుదిరింది. ఇంకా మనకి చైన్ అయితే ఇంకొక 2000 అయితే రన్ అవుతుంది. అయినా కూడా నేను ముందుగానే ఇంకా మార్పిచ్చేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర నుండి మాకు 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉందన్నమాట. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. సో అందుకనే ఇక్కడికి వచ్చి ఇంకా మార్పిస్తున్నాను. టెక్నీషియన్ అయితే ఇప్పుడే బయటకు వెళ్ళారంట టీ తాగడానికి. సో అంతలోపు ఒకసారి మీకు ఈ స్టూడియో అంటే ఈ మొత్తం షోరూమ్ అంతా చూపిస్తాను, దీనిలో ఏమేమి ఉన్నాయో. మొత్తం నాకు ఎక్కువ అయితే ఇక్కడ ఈ సైకిల్ స్పేర్స్ అండ్ ఫోల్డబుల్ సైకిల్స్, కార్ మీద ఫోల్డ్ చేసుకుని వెళ్తారు కదా అలాంటి. సో ఇలాంటి కొద్దిగా ఫ్యాన్సీ అన్నీ కూడా కనపడుతున్నాయి. ఓక్లవి షేడ్స్ కూడా ఇక్కడ పెట్టారు పక్కన. అండ్ సైకిల్స్ అయితే బోల్డ్ ఉన్నాయి, డిఫరెంట్ సైకిల్స్. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇవి యాక్చువల్గా. చూడండి, ఇవన్నీ కూడా సైకిల్స్ ఇలా పెట్టించారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మైసూర్ సైడ్ ఎక్కువ సైక్లింగ్కి వెళ్తారనమాట. సైక్లింగ్ అండ్ లేకపోతే ట్రెక్కింగ్స్కి వాటికి వెళ్తారు. సో అందుకని ఇక్కడ వీటికి బాగా డిమాండ్ ఎక్కువ. నేను ఒకసారి పైకి వెళ్తున్నా, ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నాకు ఇక్కడ టాప్ బాక్స్లు కూడా ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది చూడండి, టాప్ బాక్స్ ఎంత ఉందో. LS2 అంట. ఇది పెద్దగా, ఇది 5500 ఎంత అన్నారు అతను. ఇది చిన్నది 3000 ఎంత అంట. రైనాక్స్వి, LS2వి, రైడావి, స్కాలావి అన్నీ మొత్తం ఉంచారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఇంకా పానియర్స్, టాప్ బాక్స్లు ఇవన్నీ కూడా ఇటు పక్క పెట్టారు. భలే ఉన్నాయి ఇవి. బైక్వి చూడండి, టాయ్స్, డొకాటి కలెక్షను, ఇంకా BMW ఉంది. ఇక్కడ ఏదో సుజుకి ఉంది, ఉరాగో అంట, అంటే KTM. ఇదంతా 795 రూపీస్ ఎంతో. ఇదైతే బాగానే ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే. ఇది కూడా టాప్ బాక్స్. ఇవి సైడ్ ప్యానియర్స్ అనమాట, వియాటరావే ఇవి. సో మీరు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మంచిగా రీచ్ వచ్చేటట్టు చేస్తే కనుక పక్కాగా నేనైతే ఏదోటి తీసుకుంటాను, టాప్ బాక్స్ అలాంటివి. నేనేంటంటే ఇప్పుడు ఎక్కువ డేర్ చేయలేకపోతున్నాను. మీరు సపోర్ట్ వస్తుంది కానీ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదనమాట. మీరు కనుక ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే కనుక నేను ఏదో ఒకటి తీసుకుంటాను. ఇంకోటి ఏంటంటే కర్ణాటకలో కొద్దిగా ప్రైజెస్ తక్కువే ఉంటాయి యాజ్ కంపేర్ టు హైదరాబాద్ అండ్ వైజాగ్. నేను వైజాగ్లో ఇదే బ్రాస్ది అడిగాను అనమాట, చైన్ ఎంత అని అడిగితే అసలు అది అవైలబిలిటీనే లేదు. మన సైడ్ ఇంత కలెక్షన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కువ ఈ కర్ణాటకలో బైకింగ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి స్టఫ్ అంతా కూడా పెట్టారనమాట. ఎగ్జార్ కానీ, KYT, SMK ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. నాది ఇదిగోండి, ఇదే నా హెల్మెట్ ఎగ్జార్. ఇప్పుడు ఎంత ఉందో కాస్ట్ చూపించిన దీని మీద 4994. అదిగో చూడండి, 4994 ఉంది. సేమ్ నాదే, నేను కొన్నప్పుడు కూడా అంతే ఉంది దాని ప్రైస్. సో ఇలాగా LS2 కూడా ఉన్నాయి, చాలా స్టడ్స్ నార్మల్గా కూడా ఉన్నాయి. ఇక్కడ బైకింగ్ కల్చర్కి అంత రెస్పెక్ట్ ఇస్తారు బేసిక్గా. అండ్ గేర్స్ కూడా చూడండి, గేర్స్ కూడా మొత్తం అన్నీ ఇక్కడ పెట్టించారు. సొలేస్ ఉన్నాయి, రైనాక్స్ ఉంది, ఇంకా DSC, ఇవన్నీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఏంటబ్బా ఇవి బ్యాగ్స్, ట్యాంక్ బ్యాగ్స్, ఇవి వయటారా బాగానే ఉన్నాయి. C1 C2 మోటల్వి, చైన్ లూబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ బాగుంది అబ్బా, స్టోర్ అయితే బాగుంది. ఇదిగోండి రైజ్ ఉంది కదా, ఈ రైజ్ వచ్చేసి కొత్తగా వచ్చిన బ్రాండ్. ఇది బెంగళూరు వాళ్ళదే. ఇది నేను యాక్చువల్గా ఇది వేపిద్దాం అనుకున్నాను కానీ దానికన్నా ఇంకా MRF బెటర్ అని చెప్పి MRF చేపిస్తున్నాను. నెక్స్ట్ టైం మేబీ వేస్తే రైజ్ చేపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ వ్లాగ్ అంతా చూసిన తర్వాత లాస్ట్లో అయితే మీకు చెప్తాను ప్రైస్ ఎంత అనేది. సో అందుకనే లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఇప్పుడు రోల్ ఆన్ చైన్ స్ప్రాకెట్ ప్లస్ చైన్ వేపిస్తున్నాను. బ్రాస్ది అనమాట, బ్లాక్ కలర్ చైన్ కాదు, బ్రాస్ చైన్. సో మన తెలుగు స్టేట్స్లో ఎవరైనా చూస్తుంటే కనుక మీ హిమాలయన్కి ఎంతకి పెట్టి చేయించారనేది కూడా చెప్పండి. అంటే లాస్ట్ వరకు చూసి కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది కూడా కామెంట్ చేయండి.
బూట్స్ అయితే ఇక్కడ పెట్టారు. రైడా, ఒరాజో, ఎగ్జారు. బాగుందబ్బా, నిజంగా బాగుంది. ఇదిగోండి రోలాన్ కిట్స్ అంటే ఇదే అనమాట. ఇలా ఉంటాయి మనకి. ఆరెంజ్ కిట్ ఇలాగ ప్రతి బైక్కి రాసి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ రోలాన్ ఉంది కదా, ఎంటీది ఇది. సో ఇలాగా ఇది ఉంది కదా, ఇది హైనెస్ది CB 350 ఇదేమో రోలాన్ది కిట్ పల్సర్ 200ది. ప్రతి దానికి కూడా ఇది ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి ఇలా ఉంది కదా, రోలాన్ BPR కిట్. ఇప్పుడు మనం వేపించేది ఇదే బ్రాస్ కలర్. ఇది బోబో అడిగాను, సేమ్ నేను తీసుకున్నదే. ఇది విత్ డాంపర్ 2500 అంట. సేమ్ నా దగ్గర కూడా ఇదే ఉంది. ఇంకా నేను తీసుకోవాలనుకుంటే బోల్డ్ అని తీసుకోవాలి, కానీ తెలుసు కదా మనమంతా ట్రావెలింగ్కి పెడతాము బడ్జెట్. వీటికి కొద్దిగా తక్కువ పెడుతున్నాను, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అంతతో బడ్జెట్ అయితే ఏం లేదు. ఎందుకంటే నిజం ఆడగోలుగా చెప్తున్నాను, ట్రూగా. ఇంకా మీరు మంచి సపోర్ట్ ఇస్తే కనుక మంచిగా చేస్తాను, అండ్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి కుదురుతుంది. అండ్ వ్లాగ్ కూడా మంచిగా కన్సిస్టెంట్గా పెడుతూ ఉంటాను. ఇప్పుడు నుండి అయితే మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. ఇంకా అతను వచ్చారంట టెక్నీషియన్. కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళి మొత్తం ఫిట్టింగ్ అంతా కూడా చూపిస్తాను. అండ్ లాస్ట్ వరకు చూడండి, కాస్ట్ ఎంత అనేది కూడా చెప్తాను. సారీ, ఇదిగోండి స్టోర్. ఢిల్లీలో సేమ్ ఇలాంటి బైకింగ్ స్టోర్కి వెళ్ళాను నేను అప్పుడు. అది కూడా చాలా బాగుంది. ఇదిగోండి రైజ్ ఉంది కదా, వీళ్ళు రైజ్తో టైఅప్ అయిపోయి ఉన్నారు ఈ స్టూడియో వాళ్ళు. అందుకనే రైజ్వి ఇక్కడ పెట్టి ఉంచారు టైర్స్. రైజ్ ఎంతో తెలుసా? ఫ్రంట్ టైర్ 3450 రూపీస్ అంట. అని చెప్పడం మర్చిపోయాను, మనకి కర్ణాటకలో టైర్ ప్రైస్ చూసాను నేను. ఎందుకంటే MRF నాది ఫ్రంట్ టైర్ అయిపోయింది. సో టైర్ ప్రైస్ చూస్తే ఎంతంటే సేమ్ ఇంచుమించుకి ఒకటే ఉంది. మన దగ్గర 3500 చెప్పారు, ఇక్కడ 3400 అంటున్నారు. ఇంకా కొద్దిగా అడిగితే బార్గెన్ చేస్తే ఇంకొక 100 తగ్గిస్తారు. మహా అయితే 3332 అంతే. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలా. కానీ ఇలాంటి స్పేర్ పార్ట్స్ ఇలాంటివి ఉన్నాయి చూడండి, అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనది ఇదే అనమాట, రోలాన్ BPR కిట్. ఇండియాస్ #1 DM చైన్ అంట. ఇండక్షన్ హార్డ్ అండ్ స్ప్రాకెట్. సో ఫైన్ బ్లాంక్డ్ స్ప్రాకెట్ అని కూడా చెప్పి రాసింది. బయటికి వెళ్ళి మనం ఫిట్టింగ్ చేయించేద్దాము దీన్ని. ఆ లోపల చూడండి ఎంత చెత్త చేరికిపోయిందో అక్కడంతా. ఇప్పటి వరకు మన చైన్ అయితే ఇదిగోండి ఎలా ఉందన్నమాట. ఇది నార్మల్ చైన్. నేను ఇప్పుడు వేపిస్తుంది ఏంటంటే బ్రాస్ చైన్. చూసారా కలర్ ఎలా ఉందో, కొద్దిగా గోల్డిష్ కలర్లో ఉంటుంది. ఇది బ్రాస్ చైన్ అనమాట. డ్యూరబిలిటీ ఎక్కువ దీనికి. రోలాన్ బ్రాస్ చైన్ అయితే ఫిట్ చేస్తారనమాట. ఇదిగోండి ఓవరాల్ లుక్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ ఒకటి వేపిస్తున్నాను. ఇంక మొత్తం దీంతో ఇంకా క్లోజ్ అనమాట. సో లోపలికి వచ్చి పేమెంట్ కూడా చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు మన రోలాన్ బ్రాస్ చైన్ ఎంత అయిందంటే ఆల్మోస్ట్ మనకి 3600 అనమాట. అన్న థ్యాంక్స్ అన్న. యువర్ నేమ్? మనీష్. ఓకే. సో ఇంక నేను కూడా ఇక్కడ నుండి కొన్ని ఐటమ్స్ తర్వాత షిప్ చేయమని అడుగుదాం అనుకుంటున్నాను బ్రోని. సో ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాను. ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఏంటంటే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి మీ బైక్ది రోలాన్ చైన్ కాస్ట్ ఎంత పడింది అనేది టోటల్గా. సో దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే, బాయ్. నేను ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాను. నేను మార్నింగ్ అక్కడికి 11 o'clockకి వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఎంత అయిందో చూడండి. ఇప్పుడు 146 అయిపోయింది. ఇదిగోండి సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ ఇది వేయించాను. ఇది 300 రూపీస్ అనమాట.
అండ్ చైన్ వచ్చేసి మనకి 3600 రూపీస్. ఈ చైన్కి పైన వ్యాక్స్ ఉంది. 300-400 కిలోమీటర్స్ వరకు మనం ఇంకా చైన్ లూప్ చేయవసరం లేదు. నార్మల్ చైన్కి ఈ చైన్కి డిఫరెన్స్ ఏంటంటే డ్యూరబిలిటీ అనమాట. ఇది 25,000 కిలోమీటర్స్ ప్లస్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఏంటంటే ఇది కొద్దిగా రస్ట్ పట్టకుండా ఉంటుంది. అదొక మెయిన్ ఫీచర్ దీనికి, అదొక అడ్వాంటేజ్ అనుకోండి. సో అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. లూబ్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. మినిమం 300-500 మధ్యలో చేసుకుంటే బెస్ట్ చైన్ లూబ్ ఎప్పుడైనా సరే. సో చైన్ స్ప్రాకెట్ మార్చేశారు అండ్ చైన్ కూడా మార్చేశారు. ఇక్కడ ముందు చిన్న స్ప్రాకెట్ ఉంటుంది అనమాట, అది కూడా మార్చేశారు. ఇదంతా లోపలంతా క్లీన్ చేశారు నీట్గా. ఇక్కడ చూసారా, ఇదంతా అదే మొత్తం చెత్త. ఇక్కడ మొత్తం చెత్త పెరిగిపోతుంది. ఎవరైనా సరే హిమాలయన్ ఉంటే కనుక వాళ్ళకి ఈ ఇష్యూ ఉంటుంది. ఈ పార్ట్ తీసుకుని మొత్తం అంతా లోపల క్లీన్ చేసుకోండి. ఎక్కువ అవసరంలా జస్ట్ ఒక 1.5 ఇయర్కి 1 ఇయర్కి అలా మార్చి క్లీన్ చేసుకుంటే బెస్ట్ అనమాట.